ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి సంబంధించి ఒక విశిష్టత తెలుసుకున్నాం మేము. ఎందుకంటే అఖండ ధ్యానం గురించి. సో పిరమిడ్లో అఖండ ధ్యానం చేస్తున్నారనేసి. అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటేనే లోక కళ్యాణం కోసం లేకపోతే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. సో సపరేట్గా అఖండ ధ్యానం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటండి? మార్నింగ్ 5 to 8 3 hours జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ 1 గంట ఉంటుంది. కొంతమందికి 24 hours కాదు 3-4 days కంటిన్యూ అలా కూర్చోవాలనే కోరికతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు ఇంకా వేరే పని పెట్టుకోరు. నా కల్చర్ ప్రోగ్రామ్ ఏమవుతుంది, అదేమవుతుంది, ఇది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఇక గంటల గంటలు కళ్ళు మూసుకొని కూర్చోవడం కోసమే వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వేదిక ఈ అఖండ ధ్యానం. అంతే తప్ప ఏదో అలా సరదాగా తిరిగే వాళ్ళ కోసం కాదు. ఓన్లీ ధ్యానం కోసమే వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ వచ్చే అలాంటి కొంతమంది 10 గంటలు కూర్చోవాలా. ఇప్పుడు నేనున్నాను, నాకు 6 గంటలు మినిమం కూర్చోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి 3 గంటలు, మిగతా 3 గంటలు ఎక్కడ కూర్చోవాలి? నేను ఏదో వేదిక కావాలి కదా. నేను మరి ఆ రూమ్లో కూర్చుంటా. రూమ్లో పరిస్థితి పత్రిజీ శక్తి స్థల దగ్గర కూడా కూర్చోవచ్చు కదండి. అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ నైట్లో చలి ఉంటుంది, దానికి కొంచెం ప్రొటెక్షన్ ఉండాలి. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ అఖండ ధ్యానం అనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తామో ఆ వైబ్రేషన్ కానీ ఆ వాతావరణం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఒక ప్రజెంట్ మూడ్లోకి వెళ్ళిపోతుంది ఆ వాతావరణం అంతా. సో అక్కడ మంచి ధ్యాన స్థితి ఉంటుంది. అందుకోసం అది పత్రి గారు ప్రత్యేకంగా దానికి ఒక స్థలాన్ని కేటాయించారు చెప్పేవాళ్ళు. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది. సరే పిరమిడ్లు అనుకున్నా, పిరమిడ్లు అవుతుందా బయట అవుతుందా ఆ రోజుకు నిర్ణయించబడుతుంది. కానీ ఆ ప్రత్యేకంగా ధ్యానం కోసం అనేది అఖండ ధ్యానం మాత్రం కంటిన్యూగా ఉంటుంది. ఓకే.